ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపేసింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొంతమంది భార్యలు భర్తని చంపేందుకు ఏమాత్రం వెనకాటంలో ఆలోచించడంలో అసలు భయపడటం లేదు. పరాయి మగాడి మోజులో పడి పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేస్తూ ప్రాణప్రదంగా చూసుకోవలసిన భర్తని లిటరల్గా చాలా దారుణంగా మర్డర్లు చేసేస్తున్నారు. ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధం బయటపడటంతో పద్ధతి మార్చుకోవాలని భర్త చెప్పినా హెచ్చరించినా ఆవిడ ఇంకా వినిపించుకోవాలి. తన సుఖానికి అడ్డొస్తున్నాడు, వీడు లేకపోతే నేను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి చంపేసింది భర్తని. చంపేసి గుండెపోటు నాటకం ఆడింది. పోలీసుల విచారణలో ఆ రాక్షసి పాపం పండింది. ఇప్పుడు జైల్లో ఓచులు లెక్కిస్తోంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో అశోక్ హత్య కేసులో వెలుగు చూస్తున్నటువంటి విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజాలు మొత్తం బయటకు వచ్చేసరికి షాక్ అయిపోతున్నారు జనాలు. కర్ణాటకకు చెందిన అశోక్ పూర్ణిమలకు 2011లో పెళ్ళైందండి. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అశోక్ యమనంపేటలోని ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పూర్ణిమకు ప్రకాశం జిల్లాకు చెందిన పాలేటి మహేష్ అనే కూలీతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన అశోక్ భార్యని మందలిస్తా ఉన్నాడు. కాపురం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇల్లు కూడా మార్చాడు.